చుట్టేస్తే పరిష్కారం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సమస్య ఒకటి, పరిష్కారం మరొకటి. పృష్ఠతాళనా దంతభంగ. మనకి పంటి నొప్పి వస్తే వీపు మీద చాచి తన్నితే మీకేమీ ఆ పంటి నొప్పి పోదు. దానికి చేయవలసిన వచ్చింది దానికి చేయాలి. క్లిష్టమైనటువంటి సమస్యలకి లోతైన పరిశీలన లేకుండా ఏదో పైపైన మనం పూత పూస్తే లాభం లేదు. ఇక అపరిమితంగా కొన్ని రంగాల్లో వ్యయం పెరిగిపోతున్నది. రుణాల కంటే ఆస్తులు ఎక్కువ అని చెప్పని అధికార పక్షం చెప్పుకున్నవారు, వారిని అభినందిస్తున్నాం. శైలజనాథ్ గారు మళ్లీ మళ్లీ ప్రస్తావించారు దాని గురించి. కానీ కేవలం ఆ ఆస్తులు తెల్ల ఏనుగులైనట్లయితే, వైట్ ఎలిఫెంట్స్ అయినట్లయితే, వాటి వల్ల ఫలితం లేకపోతే వాపుని బలంగా భావిస్తూ ఉంటాం. ఒక్కసారి మీరు చూడండి, ఇంటరిం బడ్జెట్లో 1,10,00,000 ఎకరాలు కొత్తగా సాగులోకి రావడం కోసం 1,51,000 కోట్ల రూపాయలని చూపెట్టారు. అదే 5 నెలలు అయ్యేసరికి 1,00,00,000 ఎకరాలకి అధ్యక్ష 10 లక్షల ఎకరాలు తగ్గిపోయింది వారి అంచనా. 1,76,000 కోట్లు అంటే 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెరిగిపోయింది. ఈ మంత్రం ఏంటో జాగ్రత్తగా ఆలోచించండి. 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే భూమి తగ్గిపోగా 25,000 కోట్ల రూపాయలు కేవలం 5 నెలల్లో ఖర్చు పెరిగిపోయింది. జలయజ్ఞాన్ని నేను పూర్తిగా సమర్థించేవాడిని. నా జీవితం మొత్తం కూడా నేను చేసిన పనుల్లో ముఖ్యమైన ఏమన్నా ఉంటే ప్రతి నీటి చుక్క సద్వినియోగం కావాలనే పోరాడమే. దానికి వ్యతిరేకం కాదు. కానీ పెట్టే ఖర్చు ఏమిటి, వచ్చే ఫలితం ఏమిటి? ఈ రాష్ట్ర ప్రజలను రుణగ్రస్తుల్ని చేయడమే కనుక మనం లక్ష్యమైనట్టయితే ఫలితాలు రాకుండా, ఇందాక నేను వ్యవసాయ రంగంలో చూపెట్టినట్టు ఖర్చు మాత్రం కనిపించే ఫలితం లేకుండా ఉన్నట్టయితే